ఒక వీకెండ్లో కృష్ణుడు, సత్యభామ, గరుడ, సుదర్శన చక్రం అందరూ కలిసి ఔటింగ్కి వెళ్ళారు. సైట్ సీయింగ్ తర్వాత కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఒకరొకరు అందుకున్నారు మెల్లగా. ముందుగా సత్యభామ మాట్లాడుతూ, స్వామి మీరు పోయిన జన్మలో రాముడు కదా, సీతాదేవి కన్నా నేనే అందంగా హుందాగా ఉంటాను కదా అన్నది. కృష్ణుడు నవ్వి సుదర్శన చక్రం వైపు చూశాడు. సుదర్శన చక్రం సర్రున తిరుగుతూ, నా వేగానికి బలానికి సాటి ఎవరు లేరు అనుకుంటా ఈ లోకంలో, ఏమంటారు ప్రభు అన్నది. ఓహో, ఎవరూ తగ్గట్లేదు, ఎవరి డబ్బా వారు బాగానే కొట్టుకుంటున్నారు, మనం మన డబ్బా కొట్టాలి అని గరుడ అనుకుంది. అసలు కృష్ణుడిని, సత్యభామని మోస్తూ కూడా చాలా సోయగంగా, స్పీడ్గా, ఎంతో హైట్లో ఎలా ట్రావెల్ చేస్తానో తలుచుకుంటేనే నాకే గర్వంగా అనిపిస్తుంది ప్రభు అని తన విజయ గర్వాన్ని చూపించింది గరుడ. అన్నీ విన్న కృష్ణుడు లేచి, పదండి వీకెండ్ అయిపోయింది, ఇంకా మండే నుంచి పెండింగ్ టాస్కులు, మీటింగ్లు చాలా ఉన్నాయి అని ప్యాలెస్ వెళ్ళిపోయారు. మరుసటి రోజు కృష్ణుడు గరుడకి లొకేషన్ పెట్టి నా ఫ్రెండ్ను తీసుకురమ్మని పంపాడు. గరుడ మ్యాప్ పెట్టుకొని లొకేషన్ రీచ్ అయింది. పదండి స్వామిగారు, మిత్రుడు గారు, చిటికలో మిమ్మల్ని స్వామి దగ్గరికి చేర్చుతా అని అవతలికి మళ్ళీ రెడీ అయ్యే లోపు జుయ్ అని వాయువేగంతో మాయమయ్యాడు కృష్ణుడి మిత్రుడు. తనెవరో కాదు, హనుమంతుడు. అట్లుంటుంది మరి హనుమంతునితో. నా మిత్రుడిని రిసీవ్ చేసుకోమని సుదర్శన చక్రాన్ని గేట్ దగ్గర పెట్టాడు. ఏంటో అన్ని పనులు నాకే చెప్తారు అని గేట్ దగ్గరికి వెళ్ళగానే ఏదో గాలి తనని తగిలినట్టు అనిపించి చూస్తే అంతా చీకటిగా అనిపించింది సుదర్శన చక్రానికి. కృష్ణుడు, సత్యభామ కూర్చొని ఉన్నారు. హనుమంతుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వందనం చేశాడు. రా హనుమ, ఇదిగో సీతాదేవి అని సత్యభామను చూపించాడు. స్వామి, ఎవరో చెలికత్తను చూపించి సీతమ్మ అంటారేంటి అన్నాడు. కృష్ణుడు నవ్వుతూ మెల్లిగా పక్కకెళ్ళారు. ఏదో లోక కళ్యాణం గురించి మాట్లాడుకుంటూ హనుమ, కృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అవును హనుమ, నిన్ను రిసీవ్ చేసుకోమని సుదర్శన చక్రాన్ని గేట్ దగ్గర పెట్టాను, నీకేమైనా కనపడిందా అన్నాడు కృష్ణుడు. ఏమో ప్రభు, ఏదో బొంగరంలా విచిత్రంగా ఉందని దీని సంగతి తర్వాత చూద్దామని పంటితో పట్టుకొని వచ్చా, ఇదిగోండి అని కృష్ణుడికి ఇచ్చేశాడు. మీటింగ్ అయిపోయాక హనుమ వెళ్ళిపోయాడు. ఈరోజు జరిగిన ఒక హఠాత్ పరిణామాన్ని తలుచుకుంటూ సత్యభామ, సుదర్శన చక్రం, గరుడ బ్లాంక్ అయిపోయి కూర్చున్నారు. కృష్ణుడు నవ్వుకుంటూ వచ్చి, ఏమైంది, అందం, బలం, వేగం అన్నారు కదా, ఎందుకు ఇలా కూర్చున్నారు అన్నాడు. సరే స్వామి, ఏదో వీకెండ్ కదా అని కొంచెం ఓపెన్ అయ్యాం, దీనికే ఇలా బీభత్సమైన డెమో చూపించాలా అని ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవడు గొప్ప, ఎవడికి గొప్ప అని అట్లా రియాలిటీ మిస్ అయినప్పుడు ఈ సీన్ గుర్తుకు చేసుకొని రియాలిటీకి వచ్చే ప్రయత్నం చేద్దాం. బొచ్చులే అనుకునే వాళ్ళకి మీ మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణలు.